రాజావారు, మన రాజ్యంలో దోపిడీలు దొంగతనాలు పెరిగిపోయాయి. పెరుగుట ఇరుగుడు కొరకే అంటావుగా మంత్రి, అయ్యే తగ్గిపోతాయిలే, నువ్వేం దిగులెట్టుకోమాక. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టమాక. చిత్తం, ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, మీరే ఏదైనా ఉపాయం ఆలోచించాలి. మన రచ్చకబొట్లు ఏం చేస్తున్నారయ్యా? వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు రాజావారు. ఏంటి ఆళ్ల పని ఆళ్ళు చేసేది? తిని తొంగోవడమా? అంటే ఎంత కట్టపడతాండారో. చిత్తం చిత్తం. అట్టా కాదు గాని ఈ రేత్రి మనం మారేసాల్లో ఆ దొంగ నాయాలను పట్టేద్దాం. ఓకే రాజావారు, నేను రెడీ. ఇదిగో ఇంకా ఎంతసేపు అయ్యా? కాళ్ళు పీకుతున్నాయి. ఇష్యూ ఇష్యూ ఇష్యూ, గట్టిగా అరవకండి, ఎవరైనా వింటారు. కాస్త ఓపిక పట్టండి రాజావారు. ఇదిగో మిమ్మల్ని ఇందాకటి నుంచి ఫాలో అవుతున్నా, నాతో రండి, మీకు బంపర్ ఆఫర్ ఇప్పిస్తా. బంపర్ ఆఫరా? ఏంటిది? ఏ పుట్టలో ఏ పాముందో పట్టుకుందాం, పదండి. సరే పద. ఇవన్నీ చాలా ఇలువైనవి, మీకు సగం రేటుకే ఇస్తా. పండగ పండగ చేసుకోండి. నా చెంకీ కోటు, నా నగలు, నా బంగారం పానపాత్ర, నా ఉంగరాలు, అమ్మో అమ్మో అమ్మో. రాజావారు, తొందరపడకండి. అయినా ఇవన్నీ ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు? మీరు ఎర్రి మోకాల్లా ఉన్నారే, చూస్తే తెలియట్లా? మన రాజుగారి అంతఃపురంలోవి. 8 రాజుగారు మంచమెక్కి గుర్రుపెట్టి తొంగుంటాడు, కాపుల వాళ్ళు కూడా గుర్రెట్టి తొంగుంటారు. మనం చల్లగా కొట్టుకొచ్చేసాం, అది సంగతి.